అనగనగా టింగుపూర్ అనే ఊరిలో బబ్లు అనే గాడిద ఉండేది. బబ్లు చాలా సోమరిది. పని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దాని యజమాని ప్రతిరోజు దాని మీద ఉప్పు మూటలు వేసి సంతకు తీసుకెళ్లేవాడు. బబ్లూకి ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. నేను నదిలో కావాలని పడిపోతే ఉప్పు అంతా నీళ్ళల్లో కరిగిపోతుంది, బరువు తగ్గుతుంది, నేను మొయ్యాల్సిన అవసరం ఉండదు అనుకుంది. మరుసటి రోజు నది దాటుతుండగా కావాలనే నీళ్ళల్లో పడిపోయింది. ఉప్పు మొత్తం కరిగిపోయింది. యజమాని ఏమి చేయలేకపోయాడు. బబ్లు మనసులో ఆహా, నా తెలివికి నేనే ఫిదా అనుకుంది. ఇలా 2-3 సార్లు చేసింది. యజమానికి అనుమానం వచ్చి అప్పుడు యజమాని ఒక ప్లాన్ వేశాడు. ఈసారి గాడిద మీద ఉప్పు మూటలు కాకుండా దూది మూటలు వేశాడు. బబ్లుకి తెలియదు. ఎప్పటిలాగే నది దగ్గరకు రాగానే మళ్ళీ నీళ్ళల్లో పడిపోయింది. కానీ ఈసారి ఏమైందో తెలుసా? దూది నీళ్లను పీల్చుకొని 10 రెట్లు బరువు పెరిగింది. బబ్లు లేవలేకపోయింది. నీళ్ళల్లో మునిగిపోతూ కష్టపడి బయటకు వచ్చింది. బరువుతో నడవలేక వణుకుతూ ఇంటి వరకు నడిచింది. ఆ రోజు నుండి బబ్లుకి బుద్ధి వచ్చి దొంగ తెలివి చూపించడం మానేసి నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకు యజమాని కూడా బబ్లును ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కువగా గడ్డి పెట్టేవాడు. ఈ కథలో నీతి, దొంగ తెలివితో ఎక్కువ కాలం బతకలేం. కష్టపడి నిజాయితీగా పనిచేసే వారికి చివరికి సుఖం దొరుకుతుంది.